తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. తెలుగు రాష్ట్రాలలో సినిమాలను రాజకీయాలను రెండింటినీ వేరువేరుగా చూడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా వాళ్ళు రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా ప్రజలను ప్రభావితం చేయడం ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంతో మొదలైంది. ఇప్పటికీ అది కొనసాగుతోంది. ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారు, కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి జనసేనను స్థాపించి మొదట కొంత డక్కా మొక్కిలు తిన్నా సరే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. రాజకీయాల్లో ఏ విధంగా అయితే నిత్యం ఒక ఘర్షణ వాతావరణం ఉంటుందో అదే విధంగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సినిమా వారిని అభిమానించే అభిమానుల్లో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు ఇటీవల హరహర వీరమల్లు చిత్రం రిలీజ్ అయింది, కానీ ఆ సినిమాకు వైసీపీ ఎఫెక్ట్ పడింది. అనుకున్న స్థాయిలో ఆ సినిమా పర్ఫామ్ చేయలేకపోయింది. ఎందుకంటే ఆ సినిమాకు ఆడియన్స్ పోలరైజ్ అయిపోయారు. రాజకీయంగా పోలరైజ్ అయినటువంటి నేపథ్యంలో ఆ సినిమా అనుకున్న స్థాయిలో వసూలు సాధించలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉంటున్నటువంటి క్రేజ్ వేరు, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాలకు ఉంటున్నటువంటి క్రేజ్ వసూళ్లు వేరే విధంగా ఉన్నటువంటి పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అదే సందర్భంలో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సినిమాల హీరోలు వారి సినిమాలను ఇటీవల అటర్ ఫ్లాప్ అయినటువంటి పరిస్థితిని కూడా గమనించవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు సినిమా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పటికీ బహిరంగంగా వాటి గురించి మాట్లాడేవారు కాదు. రాజకీయాలను సినిమాలను ముడిపెట్టి మాట్లాడే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు రాజకీయాలను సినిమాలను ముడిపెట్టి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు శ్రేణులు తమకు వ్యతిరేకంగా ఉన్న వారి సినిమాలను వ్యతిరేకిస్తున్నారు, బాయ్కాట్ చేస్తున్నారు. ఫలితంగా ఆ సినిమా హీరోల కలెక్షన్స్ పూర్తిగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో గమనించవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి వార్ 2 త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మళ్ళీ తెర మీదకు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ను నారా చంద్రబాబు నాయుడు కుటుంబం మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాల పరంగా నిరూపించుకున్నారు, ఎన్టీఆర్ వారసుడిగా తన పేరు నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు రాజకీయంగా కూడా ఎన్టీఆర్ వస్తాడేమో అన్న భయంతో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను దూరం పెట్టారు. కుటుంబ సభ్యులు కూడా దూరం చేశారు. నారా లోకేష్ కు అడ్డంకి లేకుండా చంద్రబాబు నాయుడు లైన్ క్లియర్ చేసినటువంటి సందర్భంలో ఎన్టీఆర్ కు నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి మిగిలిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఒక గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ను నారా చంద్రబాబు నాయుడు అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా వార్ 2 విడుదల సందర్భంగా ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఆ వేడుకలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన తాత సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు తనని ఎవరు ఆపలేరంటూ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడడం రాజకీయంగా ఇప్పుడు సంచలనంగా మారింది. అదే సందర్భంలో వార్ 2 సినిమా రిలీజ్ అయిన రోజే రజనీకాంత్ నటించినటువంటి కూలీ సినిమా కూడా విడుదల కాబోతుంది. ఆ కూలీ సినిమా సక్సెస్ కావాలంటూ రజనీకాంత్ కష్టాల్లో ఉన్నప్పుడు తమ కుటుంబానికి అండగా నిలిచారంటూ దాన్ని మర్చిపోలేమంటూ నారా లోకేష్ ట్వీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సొంత కుటుంబ సభ్యుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా అదే రోజున రిలీజ్ అవ్వబోతోంది. కానీ ఆ సినిమా సక్సెస్ కావాలని నారా లోకేష్ ట్వీట్ చేయలేదు. కానీ రజనీకాంత్ నటించిన కూలీ సక్సెస్ కావాలని ట్వీట్ చేయడం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అంటే తెలుగుదేశం పార్టీ మొత్తం కూలీ వైపు నిలబడండి, కూలీ సినిమాను సక్సెస్ చేయండి అంటూ పరోక్షంగా నారా లోకేష్ పిలుపునిచ్చారు. మరోవైపు పరోక్షంగా ఎన్టీఆర్ సినిమాను ఎంకరేజ్ చేయొద్దంటూ టీడీపీ శ్రేణులకు నారా లోకేష్ పిలుపునిచ్చారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. నారా లోకేష్ తాజా ట్వీట్తో తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గతంగా ఒక చీలిక ఈ సినిమా విషయంలో ఏర్పడిందన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి సందర్భంలో తాజాగా నారా లోకేష్ ట్వీట్, ఎన్టీఆర్ వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఈ వివాదాన్ని మరింత ముదిరి పాకాన పడేలా చేశాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్కు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నాయి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ సినిమాను సక్సెస్ చేయడానికి తమ భుజాన ఎత్తుకున్నటువంటి సందర్భాన్ని రాజకీయ విశ్లేషకులు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.